బ్రహ్మాండంగా మేము పరిపాలించామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి బ్రహ్మాండంగా పరిపాలించామని చెప్పి ఇంటింటికి స్టిక్కర్ వేసి ప్రతి ఇంటికి అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఏదో సామెత ఉంది, ఏమి చేయకపోయినా చేసినట్టుగా మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మోసం చేసే దాంట్లో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఏం చేశామని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారో ప్రజలు నిలదీసే కార్యక్రమం చేయగలిగితే ఇవి ఉండవు. ప్రజలు ప్రశ్నించే కార్యక్రమం చేయగలిగితే ఇటువంటి ఉండవు. చాలా దారుణం. చెప్పినటి సూపర్ 6 పేరుతో ఎలక్షన్లలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో వృద్ధాప్య పెన్షన్లు, ఎంప్లాయీస్ జీతాలు తప్ప నువ్వేం చేసావని నువ్వు పోయి ప్రజల్లోకి పోయి స్టిక్కర్లు అంటించి మరీ చెప్పే కార్యక్రమం చేయడం చాలా దారుణం. పోలీసుల సపోర్టుతో పోలీసులు బందోబస్తు దానికి మళ్ళీ చాలా దారుణం. నువ్వు చేసింది ఏంది? దాదాపు 19,000 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 100 రోజుల్లో మనం ఇచ్చింది ఏంది? ఎంప్లాయీస్ జీతాలు, వృద్ధాప్య పెన్షన్లు. ఇంతకు తప్పనిచ్చి వేరే ఏమన్నా చేసావా? ఏమి చేయలేదు. నువ్వు ఏమేమి చెప్పావు? మహిళలందరికీ కూడా 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1,500 రూపాయలు ఇస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఇంకా ఇయ్యలేదే అని చెప్పేసి. సో అమ్మకు వందనం పేరుతో చెప్పి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది ఉంటే పిల్లలు అంటే ఎవరైనా పుట్టించుకునే పరిస్థితి ఉంటే వాళ్లకు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు మందు ఇస్తాను 100కు, వాళ్ళ నాన్నకు 100కు మందు ఒక బాటిల్ అని చెప్పేసి చెప్పే కార్యక్రమం చేస్తాను. సో ఇదే కాదు, వృద్ధాప్య పెన్షన్లు అయితే 1000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ ఈ జిల్లాలోనే ఉదాహరణకు తీసుకుంటే దాదాపు 1,100-1,200 పెన్షన్లు తీసేసినారు. ఇంకా భవిష్యత్తులో ఎన్ని తీసేస్తారో కూడా తెలియదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పెన్షన్లు తీసేసి భవిష్యత్తులో కొన్ని లక్షల పెన్షన్లు తీసేసి అదే డబ్బులు అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మహిళలకందరికీ ఆర్టీసీలో ఉచితం అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ పాపం అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని ముందుగానే వాళ్ళు ఎలక్షన్లలోనే మాట్లాడుకుని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఊరికి పోవాలంటే ఎప్పుడు చంద్రబాబు ప్రకటిస్తాడు, ఎప్పుడు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి.
3 సిలిండర్లు ఇస్తామని చెప్పి అది రేపు దీపావళికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది ఎంత మాత్రం ఇస్తారో తెలుస్తుంది అన్నమాట. ఈ ల్యాండ్ యాక్టును అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూములన్నీ కూడా ఆ రీసర్వే అనేది చేయడం జరిగింది. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు భూములన్నీ తీసేసుకుంటారు అనే అబద్ధం ఆడి మోసం చేసి ప్రజలను ఓట్లు దండుకున్నావు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేశావు నువ్వు? కేంద్ర ఆర్థిక మంత్రి ఇది కరెక్ట్గా అమలు చేయాల్సిందే, ఇది మంచిది, ప్రజలకు ఉపయోగపడేది, ఇది అమలు చేస్తే 50 ఏళ్ళు ఉచితంగా మీకు వడ్డీ లేని రుణము ఇచ్చే కార్యక్రమం చేస్తాము అని చెబితే నువ్వు అప్పుడు యూటర్న్ తీసుకుంటావు. మళ్ళీ అప్పుడేదో ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దానిపైన అని చెప్పి మభ్య పెడితివి, ఈరోజు యూటర్న్ తీసుకుంటివి. అదే కాదు, ఇప్పుడు కౌలు రైతులకు రైతు సంతకం లేకోకుండానే వాళ్లకు కౌలుదారిని పత్రం ఇస్తామని చెప్పడం జరుగుతోంది. అంటే నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు దోచిపెట్టడానికి కోసం రైతులతో సంబంధం లేకుండా నువ్వు ఇంకా ఎన్ని పత్రాలు కావాలంటే అన్ని పత్రాలు ఇచ్చేస్తావు. వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు పంచిపెట్టడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో, అంటే ఒక ఆర్గనైజ్డ్, ఒక ప్లాన్డ్గా ప్రభుత్వ ధనాన్ని ఎలా దోచిపెట్టి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినావు కాబట్టి నువ్వు ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. సో అదే కాదు, నువ్వు అన్ని రద్దులే చేసినావు ఇప్పటి వరకు. రేషన్ షాపులకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి బియ్యం తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఈరోజు ఆ ఎండిఎస్ ఆ వెహికల్స్ను రద్దు చేసి ఆపేయడం జరిగింది. కానీ మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరిగింది దానిపైన. ఏదో పెద్ద ఎత్తున వినతులు వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా నువ్వు ఈ 100 రోజుల్లో 6 క్యాబినెట్లు పెట్టావు. ఈ 6 క్యాబినెట్లలో నువ్వు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏమన్నా డెసిషన్ తీసుకున్నావా? నువ్వు ఒక్క డెసిషన్ చెప్పు. అన్నీ రద్దు చేయడానికో, గతంలో ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడానికో, పేర్లు మార్చేదానికో, కొత్తగా ప్రజలపైన ట్యాక్సులు వేయడానికో దీనికి ఉపయోగించుకున్నావు తప్ప క్యాబినెట్ సమావేశాలను నువ్వు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ చేశావు, ఏం చేశావు అనేది ప్రజలందరూ కూడా అడుగుతున్న క్వశ్చన్ అది. ఈరోజు వరకు కూడా నువ్వు పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దారుణంగా నీ పరిపాలన సాగుతున్న పరిస్థితి. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత దుష్ట పరిపాలన, ఇంత పనికిరాని పరిపాలన స్వాతంత్రం వచ్చినా కూడా ఇంతవరకు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేని విధంగా ఈరోజు అవినీతికి పెద్ద ఎత్తున గేట్లు తెరిచిన పరిస్థితి ఈరోజు కనపడుతోంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అన్ని రకాలుగా దోచుకునే కార్యక్రమం. నాకు తెలిసి బయటంతా కూడా విజయవాడలో అందరూ అనుకుంటూ అంటారు, ఈ డబ్బులేం లేవు బడ్జెట్లో, ఇంకా సంపాదించుకునేదానికి ప్రభుత్వం వైపు నుంచి ఏం రావు, నువ్వు ఇంకా లోకల్గా ఎంతైనా దోచుకోపోండి అని సలహా ఇచ్చిన పరిస్థితి. సో అందుకోసం నీ శాసనసభ్యులందరూ ఈరోజు అన్ని విధాలుగా అందరితోనూ దోచుకునే కార్యక్రమం. అన్నీ ఇప్పుడు దుకాణాలను పిలిచి అడిగే లెక్క ఇయ్యండి అని అడిగే పరిస్థితి, బంగారం గల్లను లెక్క ఇయ్యండి అని అడిగే పరిస్థితి, ఇసుక అమ్ముకునే పరిస్థితి. మరి దారుణం,
కోస్తా నుంచి మొదలుకొని అంతా కూడా ఎక్కడ చూసినా కూడా టెంట్లు వేసి మరి టెంట్లు వేసి ప్యాకాట ఆడిపించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. వీధి వీధికి ఒక క్లబ్బు, ఎక్కడ చూసినా మట్కా కంపెనీలు. చూడండి ఎంత దారుణం. ఎక్కడ చూసినా ఇసుక అమ్ముకునేది, ఎక్కడ చూసినా మట్టి అమ్ముకునేది, విచ్చలవిడిగా. ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. వాళ్ళు అడగలేకపోవచ్చు, ఎందుకంటే నీ పక్కన మీ వాళ్ళ పక్కన పోలీసులు ఉంటారు కాబట్టి. ఎందుకంటే నువ్వు అన్యాయమైన కేసులు పెడతావు. ఇప్పటికే ఎంపీల పైన, మిథున్ రెడ్డి పైన కేసు పెడితివి, ఆ ఎక్స్ఎంపీ పైన కేసు పెడితివి, నందిగం సురేష్ పైన కేసు పెడితివి. సో ఇట్లా అన్యాయమైన కేసులు ఎంపీలు ఎమ్మెల్యేల పైన పెట్టే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు కొన్ని వేల మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఊర్లు వదిలేపోయిన పరిస్థితి. ఇంత దుర్మార్గమైన పరిపాలన పెట్టుకొని మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నువ్వు మళ్ళా గ్రామాల్లో ప్రతి ఇంటికి పోయి మళ్ళీ మా ఫోటో కూడా చంద్రబాబుది 100 రోజుల మంచి పరిపాలన అని చెప్పి